హాయ్ అండి, దిస్ ఈజ్ లక్ష్మి. ఇటీవల కాలంలో సెల్ ఫోన్ వినియోగం అనేది ఒక వ్యసనంగా మారింది. ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ వినియోగిస్తున్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తున్నారు. మెసేజ్లు, వీడియో కాల్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆన్లైన్లో సెర్చింగ్ చేస్తూ గంటల కొద్దీ సమయం గడిపేస్తున్నారు. అయితే ఇది చాలా ప్రమాదం అంటున్నారు సర్వే రిపోర్ట్లు. ప్రపంచ దేశాల కంటే మన దేశంలోని ప్రజలు స్క్రీన్ పై ఎక్కువ సమయం గడుపుతున్నారట. సెన్సార్ టవర్స్ రిపోర్టు ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఆన్లైన్ స్క్రీన్ వినియోగంలో మన దేశం మొదటి స్థానంలో ఉంది. రెండో దేశంలో ఇండోనేషియా ఉంది. మొబైల్ ఫోన్లు, ఇతర స్క్రీన్ల పైన ఎక్కువ సమయం గడుపుతున్నారు మన భారతీయులు. రిపోర్టుల ప్రకారం దాదాపు 1.12 ట్రిలియన్ల గంటలు స్క్రీన్ పై గడిపారు మన భారతీయులు. 771.5 బిలియన్ల గంటలు మన తర్వాత ఇండోనేషియా ప్రజలు ఉన్నారు. ఇది దేశంలో సెల్ ఫోన్ వ్యసనం, మానసిక ఆరోగ్యంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక 2024లో మన దేశంలో స్క్రీన్ వినియోగం 13% పెరిగింది. అదే అమెరికాలో అయితే బాగా తగ్గింది. అమెరికా ప్రజలు సెల్ ఫోన్, ల్యాప్టాప్ వంటి ఇతర స్క్రీన్ వినియోగం బాగా తగ్గించారు. 2024లో 0.6% అమెరికన్ స్క్రీన్ వినియోగం తగ్గింది. మన వాళ్ళు ఎక్కువగా సోషల్ మీడియా సెర్చింగ్ లో గడుపుతున్నారు రిపోర్టులు చెబుతున్నాయి. దాదాపు 743.10 బిలియన్ల గంటలు సోషల్ మీడియాలో గడిపారని చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లల్లో పెరుగుతున్న స్క్రీన్ వినియోగంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పుడంతా డిజిటల్ హవా నడుస్తోంది. స్మార్ట్ ఫోన్స్ మన జీవితాన్ని మార్చేస్తున్నాయి. కూర్చున్న చోటే మనకు కావలసిన సమాచారాన్ని, వినోదాన్ని అందిస్తున్నాయి. ఎవరితో అయినా సులభంగా మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. అయితే స్మార్ట్ ఫోన్లకు పరిధికి మించి ఉపయోగిస్తే ఎన్నో మానసిక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ ప్రొడక్టివిటీ, రిలేషన్షిప్స్ కూడా దెబ్బతింటాయి. మీరు ఇప్పటికే స్మార్ట్ ఫోన్ బానిసలుగా మారినట్లయితే ముందుకు దానికి గల కారణాలను, ఫోన్ వినియోగాన్ని తగ్గించుకునేందుకు సరైన లక్ష్యాలను ఏర్పరచుకోండి. భోజనం చేసే సమయంలో, నిద్రించే ముందు ఫోన్ వాడకూడదని చాలా మందికి తెలుసు. కానీ ఇలాంటి సమయాల్లోనే చాలా మంది ఫోన్లు వాడుతుంటారు. ఫలితంగా మనం తిన్న ఆహారం ఒంటికి పట్టదు. అంతేకాదు, నిద్రించేటప్పుడు ఫోన్ చూస్తే నిద్రలేని సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫోన్ సైట్స్, వీడియో గేమ్స్, ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల వల్ల యువత, చిన్నపిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి. ఫోన్ అడిక్షన్ నుంచి బయటపడేందుకు మీ కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారం తీసుకోవడం మంచిది. ఈ విషయంలో ఎలాంటి మొహమాటం పడకూడదు. ఇంకా అవసరమైతే మానసిక వైద్యులను కూడా తప్పక సంప్రదించాలి. మీరు స్మార్ట్ ఫోన్లకు బదులుగా ప్రత్యామ్నాయాలపై ఫోకస్ పెట్టాలి. చదవడం, రాయడం, వ్యాయామం చేయడం, ఆటలాడడం, ఫ్రెండ్స్ తో సరదాగా గడపడం లాంటి పనులు చేస్తుండాలి. ఇలా చేస్తే తప్పకుండా ఫోన్ అడిక్షన్ నుంచి క్రమంగా బయటపడతారు. మీ మెదడు ప్రశాంతంగా ఉండాలంటే ధ్యానం, యోగా లాంటివి చేయాలి. వీటిని ప్రతిరోజు చేయడం వల్ల మీ ఆలోచన పనితీరు బాగా మెరుగవుతుంది. దీంతో క్రమంగా ఫోన్ కు దూరం అవుతారు. మనం స్మార్ట్ ఫోన్ లో చాలా వరకు పనికిరాని విషయాల గురించి చదువుతుంటాం లేదా చూస్తుంటాం. అందుకే అలాంటి వాటి గురించి బయటపడాలంటే ఖచ్చితంగా వాస్తవాల గురించి తెలుసుకోవాలి. ఇది అంత ఈజీ కాకపోవచ్చు, కానీ మనసు పెడితే ఖచ్చితంగా మార్గం ఉంటుంది. ఈ విధంగా చేస్తే మీరు ఫోన్ అడిక్షన్ నుంచి పూర్తిగా బయటపడే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వాలు కూడా యువతను, పిల్లలను చెడగొట్టే గేమింగ్ యాప్స్, పోర్న్ సైట్ మీద ఆంక్షలు విధించాలి. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.